పాత పద్ధతిని ఎకరానికి 10,000 చొప్పున ఇస్తామన్నారు, మాట ఇచ్చారు. కానీ ఇంతవరకు అయితే డబ్బులు వల్లేదు. ఎందుకంటే మాకు రబీ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మాకు ఎరువులు విత్తనాలు కొనుక్కునేది కాబట్టి మా రైతాంగానికి ఇబ్బంది అవుతుంది. కానీ మీరు తొందరగా వేసి మా రైతాంగాన్ని ఆదుకోవాల్సింది కానీ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెల్లారు మరుసటి రోజు రైతుల ఖాతాల్లో రైతు బంధు వేస్తా 15,000 రూపాయలు అని చెప్పినప్పుడు రైతాంగం నమ్మింది. నమ్మిన ప్రకారం ఆయన తెల్లారు మరుసటి రోజు అధికారంలోకి వచ్చినాక వేసేది ఉండే. ఇప్పటి వరకు ఆ 15,000 వేయలేస్తుంది కదా. కేసీఆర్ గారు పెట్టినటువంటి రైతు బంధు ఆఖరుకు విడతకు 5,000, 5,000, 10,000 ఆ రూపంలో వేసినా మీరు మాట తప్పిన వాళ్ళైనా రైతులకు వేరే ఇప్పుడు వడ్డీ వ్యాపారులు కానీ అరటి వ్యాపారులు కానీ ఆశ్రయించే పరిస్థితి లేకుండా ఉండేది. ఇప్పుడు రైతులు పంటను మొదలుపెట్టి అసలు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ఇప్పటికైనా స్పందించి ఈ తెలంగాణ రైతాంగాన్ని వీళ్ళ బాధలను ఇప్పటికైనా అర్థం చేసుకొని మీరు స్పందిస్తే మంచిగా ఉంటుందని